Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Heartful congratulations to iDream and team for reaching 1 million subscribers. హే iDream వ్యూవర్స్, చూస్తుంటారు కదా ఇంటర్వ్యూస్ అన్నీ. సో నార్మల్ ఇంటర్వ్యూస్గా కాకుండా మామూలుగా ఒక మూవీ అంటే హీరో హీరోయిన్ డైరెక్టర్ని అలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. మనం ఈరోజు కొంచెం టెక్నికల్ వైపు వెళ్దాం. ఒక మూవీ తయారవ్వాలి అంటే షూటింగ్, హీరో హీరోయిన్ యాక్టర్స్ అవే కాకుండా ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫైనల్గా ఆడియన్స్ చూసేది ఎడిట్ అయిన మూవీని, రష్ చూడరు. సో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక మూవీ బయట రావడానికి. సో మనతో ఇవాళ ఒక ఎడిటర్ ఉన్నారు. రీసెంట్గా డీజే మూవీని ఎడిట్ చేశారు ఈయన. చోటకే ప్రసాద్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, వెరీ ఫైన్. చాలా బ్రైట్గా డీజే మూవీ రిలీజ్ అయింది. అవునండి, చాలా బస్ క్రియేట్ చేసింది, హిట్ చాలా. అండ్ మీ కెరియర్లో మీరు ఇండిపెండెంట్గా చేసిన దాంట్లో ఇది థర్డ్ మూవీ కదండి. ఆల్మోస్ట్ ఇది 5th రిలీజ్, కానీ కమిటెడ్ 7th మూవీ. కమిటెడ్ 7th మూవీ. ఓకే, మూవీ రిలీజ్ అయింది మాత్రం 5th మూవీ అండి. ఇది రిలీజ్ అయింది 5th మూవీ. సో మిగతా 4 మూవీస్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. అది నా ఫస్ట్ మూవీ వచ్చి టైగర్ అండి, సందీప్ కిషన్ టైగర్. ఆఫ్టర్ దట్ శంకరాభరణం నిఖిల్. దాని తర్వాత ఎక్కడికి పోతా నిఖిల్ అగైన్. దాని తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఓకే, హెబా మెయిన్ లీడ్. ఇప్పుడు ఇది 5th. ఇప్పుడు ఇది 5th. గ్రాఫ్ కూడా అలాగే ఉంది, అన్ని హిట్లు. అవునండి, అవునండి, అవును. నేను ఎక్కడ పోతా చిన్నవాడ చేసినప్పుడు అమ్మో పెద్ద హిట్ వచ్చేసింది, ఎక్కడ మళ్ళీ గాడి తప్పేస్తామో, దీనికి ఎక్కడ ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా కమిట్ అవుదాం అనుకుంటున్నాను. అదే టైంలో నాకు డీజే. అవునండి. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మామూలుగా మనం చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బాధ్యత కూడా చాలా పెరుగుతుంది. అండ్ ఈ ఎడిటర్కి ఇచ్చాము అంటే కొంతవరకు డైరెక్టర్స్ పార్ట్ కూడా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి ఆయన లిస్ట్లో కాబట్టి కొంత కాదన్నా కొంచెం రిలాక్స్ అవుతారు. సో డీజేకి ఎలా ఉండింది అది? యాక్చువల్గా హరిశంకర్ గారి కోఆర్డినేషన్ ఎలా ఉండేది? ఆయన ఎలా చెప్పారు మీకు? నాకు హరిశంకర్ గారు ఫస్ట్ జర్నీ నాకు మిరపకాయ మూవీ అండి. అప్పుడు నేను అసోసియేట్గా పనిచేస్తున్నాను గౌతమ్ రాజు గారి దగ్గర. ఆయన దగ్గర నేను నియర్లీ 9 years వర్క్ చేశానండి గౌతమ్ రాజు గారి దగ్గర. ఈ జర్నీలోనే నాకు మిరపకాయ మూవీకి హరీష్ గారితో పనిచేశారు. దాని ముందు ఆయన షాక్ అని ఒక మూవీ. దాని తర్వాత మళ్ళీ మిరపకాయ వస్తే హరీష్ గారి మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. వచ్చాడు లేదు, షాక్ తీసి వచ్చాడు కదా, చేస్తాడు చూస్తాడు అనుకునేవాడిని. కానీ వైల్ ఆ మూవీ మేకింగ్ ఒకటి జట్ స్పీడ్లో ఉంటుందండి. ఆ మిరపకాయ అనే మూవీ మామూలుగా చాలా జట్ స్పీడ్ అంతే. హరీష్ గారు లైవ్లో ఎలా ఉంటారో ఆ మూవీ కూడా అలాగే ఉంటుంది. దాని దగ్గర రవితేజ గారు. ఇంకా ఆ మూవీ తర్వాత నేను హరీష్ గారి మీద ఉన్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది. ఆయన 10 షాకులు తీసి వచ్చినా సరే మిరపకాయ మూవీ చేసిన తర్వాత నేను ఆయన్ని ట్రీట్ చేసే పద్ధతి మారిపోయి ఉండేదేమో. మిరపకాయ అలా అంతలా ఉంది మిరపకాయ. ఆ మూవీతో నేను ఇంకా హరీష్ గారి ఫ్యాన్ అయిపోయాను. ఈయన దగ్గర సినిమా చేస్తే మనం బాగానే ఉంటుంది కదా అన్న టైము సర్లే. దాని తర్వాత మళ్ళీ ఆయన అనుకోకుండా గబ్బర్ సింగ్, మామూలు గబ్బర్ సింగ్ కాదుగా, ఆ గబ్బర్ సింగ్ పని చేసినప్పుడు సేమ్ ఫీల్, అలా ఏ మాత్రం తగ్గల. గబ్బర్ సింగ్ చేసాం, దాని తర్వాత మళ్ళీ రామయ్య వస్తావే చేసాం. సక్సెస్ ఫెయిల్యూర్ సెకండరీ అండి, కానీ ఒక జర్నీలో ఒక ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. డైరెక్టర్ది కానీ హీరోలది కానీ ఆ టెక్నీషియన్స్ది కానీ అలా ఉంటుంది కదా. రామయ్య వస్తాయో సేమ్ ఎనర్జీ అసలు. తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సేమ్ ఎనర్జీ, ఎక్కడ తగ్గదు. నాకు యాక్చువల్ గబ్బర్ సింగ్ చేస్తున్నప్పుడు అంత్యాక్షరి తెలుసు కదా మీకు, అంత్యాక్షరి సీన్ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఆ సీన్ ఎడిట్ చేసి నేను చూపించానండి. చాలా ఇంప్రెస్ అయిపోయారు ఆయన, హరీష్ శంకర్ గారు. అసలు పంచత్ అదరగొట్టేసో కట్టు. నేనేమనుకున్నాను అదే వచ్చింది ప్రసాద్, నా నెక్స్ట్ సినిమా నువ్వే ఎడిటర్ అనేసాడు ఆయన. అడిగారు ఎన్టీఆర్ మూవీ నెక్స్ట్ మంత్ చేసేస్తావా అంటే నాకు భయం వేసింది. పవన్ కళ్యాణ్ మూవీ చేశాను, ఓకే, కానీ యాజ్ అన్ అసోసియేట్ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. కళ్యాణ్ గారు మూవీ మనం వర్క్ చేయడం అంటే కసిక్కిది. నేను సార్ ఇప్పుడు వద్దు సార్, ఎన్టీఆర్ మూవీ కూడా అసోసియేట్గా పనిచేసేస్తాను, దాని తర్వాత చూద్దాం అన్న. ఆయన అన్నమాట ప్రకారమే నాకు సుబ్రహ్మణ్య ఫర్సెల్ కూడా చేస్తావా అన్నాడు. అప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ సరిపోలే. ఇంకా సరే ఇంకొక మూవీ చేస్తాను సార్, తర్వాత చూస్తాను అని చెప్పాను. ఈలోగా మాకు టైగర్ మూవీకి చోట గారు మా బాబాయ్ ఆయన, అరే ఈ సినిమా నువ్వు చేసేసారు ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు అసోసియేట్ పిలిచి చేసేయడం. ఆ మూవీ అయిపోయిన తర్వాత ఆ మూవీ చేస్తూ కూడా నాకు హరీష్ గారిని వదలడం నాకు ఇష్టం లేదు అసలు. ఆ మూవీకి ఎడిటర్ అయినప్పటికీ నేను సుబ్రహ్మణ్య ఫర్ సేల్కి అసోసియేట్గా పనిచేశాను.
యా దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు డీజేకి ఆయన ఒకసారి కాల్ చేసి రేపు ఒకసారి వచ్చి కలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో పని ఉంటుందిలే ఒకసారి పిలుచుంటాడు అంటే నేను గౌతమ్ గారు దగ్గర చేస్తున్నాను కదా, మా రిలేషన్ అలాగే ఉంది. అయితే ఎందుకో పిలుచుంటాడులే అంటే లొకేషన్కి వెళ్ళి కలిస్తే డీజే నువ్వు ఎడిటర్ చేసేయి, నువ్వు ఎలా పని చేస్తావు నాకు తెలుసు, నాకు కంఫర్టబుల్ టైమ్స్లో నువ్వు టైం ఇస్తే చాలు, వేరే మూవీస్ ఏమైనా వర్క్ చేసుకో కానీ అది నా వర్క్కి ఇబ్బంది లేకుండా చూసుకో చాలు, వర్కింగ్ వైజ్ నువ్వు ఎలా ఉంటావు నాకు తెలుసు అని చెప్పాడండి ఆయన. ఓకే సార్ షూర్ అని చెప్పి ఒక హగ్ ఇచ్చుకుని అక్కడ డీజే జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ నేను నా థ్యాంక్ యూ మీట్లో ఒక పెద్ద సక్సెస్ స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసే అంత అవకాశం వచ్చింది. అండ్ కమిట్ అయిన తర్వాత డీజే కమిట్ అయిన తర్వాత హరీష్ గారితో అంతకుముందు నా జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు ఈ డీజే వర్క్ కూడా నేను అలాగే పనిచేశానండి. ఆయన రషెస్ వచ్చిన వెంటనే చూసి సార్ అదిరిపోయింది, చాలా బాగుంది, ఈ సీన్ బాగా వర్కౌట్ అయింది అని చెప్పడం, ఆయన ఎడిట్ చేసి చూసిన తర్వాత యా ప్రసాద్ ఇది మన కరెక్షన్ అని చెప్పడం. అండ్ ఆయన చాలా ఆయన డైరెక్ట్ ఉంటుందండి ఏదైనా హరీష్ శంకర్ గారి ఎక్స్ప్రెషను ఏదో గుడ్ ఆర్ బ్యాడ్, కట్ రాంగ్ పడింది ఇంకో దొబ్బెట్టు సీన్ అంటాడు, అదిరిపోయింది అంటే అంటే ఇమీడియట్ దొబ్బెట్టుగా సీన్ మళ్ళీ కట్ చేయంటాడు. లేదు అదిరిపోయింది అంటే కనుక లేచి ఆయన తన సీట్లోంచి లేచి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అతను కొట్టేసో సీను మామూలుగా లేదు అంటాడు. ఇమీడియట్ అండి, ఇమీడియట్ స్పాంటేనియస్గా ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఒకసారి చూద్దాం, సెకండ్ టైం చూద్దాం, ఎంత ఉండదు, మళ్ళీ మళ్ళీ చూద్దాం, నష్టం ఉండదు. మెయిన్ చూసాడా అదిరిపోయిందా బాగాలేదా, క్లారిటీ బాగాలేదు అంటే వెంటనే రీడు మళ్ళీ ఒక వర్షం చేసేయంటే, అదిరిపోయింది అంటే లాక్ అప్ టు ఫైనల్ ట్రిమ్మింగ్ వరకు డోంట్ టచ్, అంత షార్ప్ ఉంటుంది. హ్యాపీ జర్నీ అండి, చాలా చాలా ఒక కిక్ ఇచ్చే జర్నీ ఇది. ఓకే అవును. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ డీజేలో టీజర్స్ ట్రైలర్ ఫుల్ హైప్ క్రియేట్ చేసింది అనమాట. అవి వాటితోనే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. సో అవి అన్ని కట్ చేసింది మీరే, మీ టీం మీ టీం. సో దాని గురించి చెప్పండి. అంటే ట్రైలర్ కట్ చేసే టైంలో ఎలా ఉంటుంది, మీకే ఇచ్చేసి మిమ్మల్ని 2-3 ట్రైలర్ కట్ చేసి చూపించమంటారా, లేకపోతే డైరెక్టర్ మీతో ఉంటారా, ఇవి కావాలి సీన్స్ కావాలి అని చెప్తారా, ఎలా ఉంటుంది అవర్? అట్లా డీజే వరకు వచ్చేసరికి ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద ట్రైలర్స్ అండి, టీజర్ ఫస్ట్ టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్ దగ్గర నుంచి కూడా హరీష్ గారి కంట్రిబ్యూషన్ అండి. ఫస్ట్ ఆయనే సెలెక్ట్ చేస్తారు, ఇది 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 బిగినింగ్, ఇది మిడ్, ఇది ఎండ్, దీని తర్వాత టైటిల్, ఇలా ప్లాన్ చేయండి అంటాడు. అలా చేసిన తర్వాత మేము ఒక వర్షన్ చేసి చూపిస్తామండి ఆయనకి. చూసి ఆ బాగుంది, కొంచెం దీన్ని ఏమైనా కొంచెం టెంపో పెంచుదాం పలానా చోట అని చెప్తాడు. అంతా ఫీడ్బ్యాక్ అయిందేనండి, ఆయన చూపించడం, అప్డేట్స్ తీసుకోవడం, అండ్ ఆయన ఎలా అనుకుంటున్నాడో అలా చేసి ఇవ్వడం. టీజర్ అలాగే సక్సెస్ అయింది. దాని తర్వాత ఆడియో కమింగ్ సూన్ గ్లింప్స్ సింగిల్ షాట్, బన్నీ బ్యాక్ తిరిగి పంచిగా ఎత్తుతూ మ్యూజిక్ పిట్ మీద ఆడియో సూన్ అనేది, అది కూడా డైరెక్ట్ గారి ఐడియా. ఇది అలా షార్ట్ వచ్చింది, మ్యూజిక్ వచ్చిన తర్వాత ఎండ్లో ఆడియో కమింగ్ సూన్, ఇలా కార్డ్ వేద్దాం, ఇది ఈ ఐడియా ఆయన ఇచ్చేస్తారండి. ఎవరికైనా, నాకు ఒక్కడికైనా, యాజ్ అ నేటర్ నాకు ఒక్కడికే కదండి, యాజ్ అన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి హరీష్ శంకర్ గారి ఇన్పుట్స్ చాలా ఉంటాయి, 100% ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఇన్పుట్స్ని మనం ఎంతవరకు యాడ్ చేసి ఇంప్రవైజ్ చేసి చూపిస్తున్నాం అనేది ఆయన చూస్తాడు. అక్కడ వర్కౌట్ అయిపోయింది. నార్మల్గా ఈ ఎడిటింగ్, ఈ టీజర్ ట్రైలర్ కట్ చేసేటప్పుడు ప్రతి డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా, లేకపోతే కొంతమంది మీకు ఇచ్చేసి తర్వాత మీ ఇచ్చిన దాని నుంచి డెసిషన్స్ తీసుకుంటారా? నార్మల్గా ఎలా ఉంటుందా? ఏం లేదండి, అంటే డైరెక్ట్ గారు ఏంటంటే ట్రైలర్ ఇలా కావాలి అనే దగ్గర స్టార్ట్ చేస్తారు. మిగతా డైరెక్టర్స్ కొంతమంది మనం ట్రైలర్ చేయాలి, ఒక ట్రైలర్ చేసి చూడండి అని చెప్తారు. ఆయన ఒక ట్రైలర్ ఒక వర్షన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా ఇలాగే ఫాలో అయ్యారండి. కానీ ఒక డైరెక్టర్ అక్నాలజ్మెంట్ లేకుండా ఒక ట్రైలర్ అవుట్పుట్ వెళ్ళడం అనేది ఎప్పుడు జరగలేదండి. ఆయనకు నచ్చాలి, ఫస్ట్ డైరెక్టర్ నచ్చాలి, నచ్చేలా చేయాలి, నచ్చేలా చేసిన తర్వాత దాని అవుట్పుట్ వెళ్తుంది. దీని విషయంలో హరీష్ గారు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు. ఓకే. సో మీరు ఫస్ట్ మూవీ ఎడిట్ చేసింది టైగర్ అండి, అంటే ఓవరాల్ గా అప్పటిదాకా అసోసియేట్ గా చేశారు. అవునండి. సో ఫస్ట్ టైం మీకు ఆ మూవీని ఎడిట్ చేయమన్నప్పుడు ఫస్ట్ టైం ఓవరాల్ మీరే చూసుకోవాలి కాబట్టి ఎలా ఉండేది? అంటే మీకు అప్పటికి టీం ఉండిందా మీకు సపరేట్ గా, లేకపోతే మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేశాక మీకు టీం ఫామ్ చేసుకున్నారు? ఎందుకంటే ఒక్కరే చేయలేరు కదా మొత్తం ఓవరాల్ మూవీ. సో అది ఎలా జరిగింది? పట్ల టైగర్ సినిమా వరకు అన్నీ నేనే అయిపోయినండి, అన్నీ నేనే. దానికి నేను అసిస్టెంట్లు ఎవరూ లేరు. ఒక అబ్బాయి ఉన్నాడు నాకు, ఓన్లీ యావిడ్ని కేర్ తీసుకోవడానికి మాత్రం అవుట్పుట్స్ అవ్వడానికి ఒక అసిస్టెంట్ అంతే. వర్క్ వైజ్ మాత్రం ఆ మూవీకి అన్నీ నేనేనండి.
Tiger. Yeah, అవునండి. Oh, నాకు nice. టైగర్ ఎక్స్పీరియన్స్ అనేది చిన్న ఎక్స్పీరియన్స్ కాదండి. Okay. ఒక ఫస్ట్ మూవీ నేను 10th క్లాస్ 7th కూడా నేను పెద్ద టెన్షన్ పడలా రిజల్ట్ కోసం. 10th క్లాస్ రిజల్ట్కి మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. ఎంత టెన్షన్ అంటే హాఫ్ అన్ అవర్లో 104 ఫీవర్ వచ్చి మళ్ళీ తగ్గిపోయింది. Oh. మళ్ళీ అదే సిచ్యువేషన్ నాకు టైగర్ రిలీజ్ అప్పుడు ఫేస్ చేశాను. ఫస్ట్ ఫేస్ చేసింది టైగర్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి కూడా నాకు చెయ్యి షివరైంది అనమాట. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టలేదు. అసిస్టెంట్గా పనిచేసేదానికి వెళ్ళి గెస్టులందరినీ చూసి హలో సార్ అంటే బాగున్నారని పలకరించడం అంతే. కానీ టైగర్ మూవీకి నేను ఎడిటర్, కొబ్బరికాయ కొట్టాలి. కాబట్టి ఆ కొట్టేటప్పుడు కూడా అంతంగా పగలాలి, రౌండ్గా పగలాలి, ఎడ్జులు రాకూడదు. ఇది అంత బాగా పగిలితే టైగర్ అంత పెద్ద హిట్ అవుతుంది. ఏంటి అది నార్మల్గా అలా అనుకుంటారా ఇండస్ట్రీలో? షూర్ అండి. మీరు కొబ్బరికాయ కొట్టారా? నార్మల్ కొడతాం కొడతారు కదా, మీకు సెంటిమెంట్ తెలియదు కదా. ఇలా ఉండాలి అని. అమ్మో, కొబ్బరికాయ కొట్టేటప్పుడు అండి కొట్టిన కొబ్బరికాయ రౌండ్గా పగిలితే అది శుభం అంటారు. అలా నాకు టైగర్ సినిమాకి పూజ జరిగినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు చాలా రౌండ్గా పగిలింది. అమ్మయ్య ఫోన్లే హ్యాపీ, కొబ్బరికాయ నాకు సపోర్ట్ ఉంది. నేను ఇలా స్టార్ట్ చేశా. అలా స్టార్ట్ చేసి టైగర్ వర్క్ అంటే నాకు చోటగా నాయుడు నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవడైనా సినిమా ఇచ్చేస్తాడు, ఎవడైనా సినిమా చేయించేస్తాడు మనతోటి. చాలా సినిమాలు ఉన్నాయి, శాటిలైట్ మూవీస్ కూడా ఉంటాయి. చేసేయడం పెద్ద గొప్ప కదా. చేసాను అంటే మళ్ళీ ఆ స్టెప్ వెనక్కి రాకూడదు. గౌతమ్ రాజు గారు 9 years జర్నీ అండి, పరుగు పోద్ది. అందుకని చెప్పి చిన్నాన్న గారు, చోట గారు, మా చిన్నాన్న గారు, అరే టైగర్ నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు చేసేస్తానండి. నాకు ధైర్యం ఏంటంటే చోటగా నాయుడు గారు, నేను చిన్న తప్పు చేసిన అరే చూసుకో జాగ్రత్తగా, అది వర్కౌట్ అవ్వలేదు జాగ్రత్తగా మళ్ళీ చేసుకో అంటాడు. ఆ నమ్మకం నాకు చాలా. కాబట్టి పెద్ద సెటప్ మధ్యన మనం వెళ్ళామనుకోండి, ఎడిటర్ అంటే టెక్నీషియన్స్ మధ్యన ఇంత యాక్చువల్గా. కాబట్టి అంతమంది ఉన్నారు. అబ్బుర్ రవి గారు రైటర్ ఆ సినిమాకి, ఆనంద్ గారు డైరెక్టరు, చోటగా నాయుడు గారు. అండ్ ఇంత పెద్ద సెటప్లో మనం వెళ్తుంటే మనం ఎన్ని తప్పులు చేసిన వాళ్ళకి ఎవరు చేసేస్తారులే పర్వాలేదు, సక్సెస్ ముందు వచ్చేస్తుంది అకౌంట్లోకి. తెలుసు కదా ఇండస్ట్రీలో సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి నేను టైగర్కి చాలా కాన్ఫిడెంట్గా ఎంటర్ అయిపోయాను. వర్క్ చేస్తున్నంతసేపు వాళ్ళ గైడెన్స్తోనే వర్క్ చేశాను. రిలీజ్ రోజున ఫస్ట్ నా హ్యాపీ ఫీలింగ్ షేర్ చేసుకున్న చోటగా నాయుడు గారితో. చరణ్ గారు ఎరా, చరణ్ గారు ఎరా థ్యాంక్స్ అండి, దుఃఖం వచ్చింది. అది హ్యాపీ థింగ్ కదా. బ్రహ్మరమ్మలో చూసా ఫస్ట్ డే మార్నింగ్ షో, రెస్పాన్స్ మామూలుగా లేదండి అసలు టైగర్కి. అది కొంచెం అలా ఉంటాయి కదా. ముందు పేరులో చోటకి ప్రసాద్ అని పెట్టేసుకున్నా. ఇంటి పేరు చోట కాదండి నాకు, ఆయన పేరే నేను పెట్టుకున్నా. చోట అనేది ఆయన పేరు, ఆయన్ని నా సర్నేమ్లో పెట్టుకుని చోటకి ప్రసాద్ పెట్టుకున్నా. నా ఇంటి పేరు కామిరెడ్డి, ఆయన ఇంటి పేరు కూడా కామిరెడ్డి, మా చిన్నాన్న గారు కదా. కానీ నాకు ఆయన కామిరెడ్డి ప్రసాద్ అంటే నాకు ఐడెంటిఫికేషన్ ఉండదు, అండ్ కుమ్ములు వచ్చేస్తాయి. చోటకి ప్రసాద్ అంటే అట్లీస్ట్ ఆయన పేరు ఉన్న వెయిట్ని కాపాడుకోవడానికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పని చేస్తాంలే అని అలా పెట్టుకున్నాను అన్నమాట చోటకే ప్రసాద్. పరువు ముందు ఫస్ట్ మూవీలో ఆ నేమ్ ఉన్న వెయిట్ని నిలబెట్టుకున్నాను అంటే చాలా హ్యాపీ. అలా నైస్. మామూలుగా మీరు ఏ ఇండస్ట్రీలో అయినా మేబీ మన టాలీవుడ్లోనే కొంచెం తక్కువ వింటుంటాం. ఎవరైనా నా ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదే డైరెక్టర్ అయిపోవాలి, హీరో అయిపోవాలి, లేదా అమ్మాయిలు ఉంటే ఏజ్ని బట్టి చూస్ చేసుకుంటారు, లేదా సిస్టర్ క్యారెక్టర్, హీరోయిన్ అన్నవాళ్ళు. కానీ అబ్బాయిలు మ్యాక్సిమం డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి చూస్తారు, ఏడీగా జాయిన్ అయిపోదామని, ఎడిటర్గా అవుదాము, లేకపోతే చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా వాటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు అని తెలియదు. కానీ ఇక్కడ ఎక్కువ వినేది ఇవి. సో ఎడిటర్గా అవ్వాలి అన్నది నేను ఎవరి దగ్గర వినలేదు. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు అవుదాం అనుకొని వచ్చారా లేకుంటే? నాకు అసలు ఎడిటింగ్ అంటే తెలియదండి. ఓకే, అస్సలు తెలియదు, అస్సలు తెలియదు. నేను చోటగా నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనలా కెమెరా మీద కూర్చోవాలి, ఫోటోగ్రఫీ చేసేయాలి, ఇది నా టార్గెట్ అసలు. మా నాన్నగారు చిన్నప్పుడు 10th అప్పటి నుంచి 10th ఎగ్జామ్లో పాస్ అయితే చిన్న దగ్గర తీసుకెళ్తానని ఇవ్వడు ఆయన. తర్వాత ఇంటర్ అయిపోతే చిన్న దగ్గర తీసుకెళ్తాను ఇవ్వడు, డిగ్రీ అయిపోతే తీసుకెళ్తాను. డిగ్రీ అయ్యాక కూడా తీసుకెళ్ళరేమో హ్యాండ్ ఇచ్చేలాగా ఉన్నాడు ఈయన అని చెప్పి నేను ఏం చేశానంటే ఎంసెట్ ఆసెట్ అనుకుంటా, ఆసెట్లో ఐసెట్లో ఉంటాయి డిగ్రీ అయిన తర్వాత, తెలుసు రాయలే, రాస్తే కమిట్ అయిపోతా, రాయను ఈసారి రాయను అని. అర్రే నాన్న నోటిఫికేషన్ పడింది, దాటిపోయింది, అప్లికేషన్ పెట్టే డేట్ అని చెప్పి జంప్ కొట్టా. చచ్చింది ఈసారి, చచ్చినట్టు నన్ను తీసుకెళ్ళాలి ఇండస్ట్రీకి. ఓకే పదరా అని చెప్పి నన్ను ఎక్కించుకుని బయలుదేరారు మా నాన్నగారు. తీసుకొచ్చారు హైదరాబాద్, ఠాగూర్ జరుగుతుంది షూటింగ్ అప్పుడు, లాస్ట్ సాంగ్ షూటింగ్ అనమాట. లొకేషన్కి వెళ్తే చోటగారిని కలిసి అదే వచ్చేసాడు, ఇంకా మరి ఏం చేయనంటున్నాడు వీడు, ఏమైపోతారా అంటే కెమెరామెన్ అయిపోతారండి అని చెప్పా. అంటే సరే అయిపోతుంది కానీ ముందు
ఒక క్రేన్ డిపార్ట్మెంట్ తెలుసా అండి మీకు? చాలా హార్డ్ వర్క్ అండి, ఓకే. వాసిపోద్ది. ఆ క్రేన్ డిపార్ట్మెంట్లో పెట్టారు ముందు నన్ను. నాకు తెలియదు క్రేన్ డిపార్ట్మెంట్ ఏంటో కూడా. ఏంటంటే చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తున్నారు ఆ రోజున. చోట గారు ఒక 20 feet క్రేన్ ఎక్కి కూర్చున్నారు. వెయిట్లు సరిపోకపోతే, వెయిట్స్ వేస్తారు కదా, వెయిట్లు సరిపోకపోతే నన్ను నొక్కి పెట్టి పట్టుకోమన్నారు. నొక్కి పెట్టి పట్టుకుంటే ఆ వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. నాకు తెలియదు, కదిలితే జరుపు వస్తుంది, కదలకూడదు అని చెప్పారు ఎవడ ఒక సీనియర్. అలా సర్లే అని చెప్పి పట్టుకుని నుంచున్నా. 10 hours నుంచున్నాండి అలా. నడుము పట్టింది. బాబాయ్ పారిపోతాను నాన్న, సినిమాలు వద్దు మనకి, వెళ్ళిపోతాం అని చెప్పి మా నాన్నగారు, నేను లారీ ఉంటే లారీ, బస్సు ఉంటే బస్సు పట్టుకుందాం, పారిపోదాం అని చెప్పాను. నాన్నగారు సర్లేరా నువ్వు ఎంత ఇబ్బంది పడుతుంది ఎందుకులే, వెళ్ళిపోతాం పదా అన్నారు. నాకు రూమ్మేట్స్ ఉన్నారండి ఇప్పటికీ, నాకు వాళ్ళు టచ్లో ఉంటారు. వాళ్ళు చెప్పారు, అరే మీ అందరం ఇంట్లో పారిపోయి వచ్చి సినిమాల్లోకి వస్తే నువ్వేట్రా మీ నాన్న తీసుకొస్తే సినిమాల్లోకి వెనక్కి వెళ్ళిపోతానంటే ఏడు పిచ్చి కదా, అర్థం కావట్లేదు నీకు ఇండస్ట్రీ అంటే. ఇలా కాదు, వెళ్ళిపోయామంటే ఏం చేస్తుందో తెలియదు, మళ్ళీ వస్తారో తెలియదు, ఏమన్నా ఇక్కడే, ఏం చేసినా ఇక్కడే చేసుకో పర్లేదు. ఆయన సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటి నువ్వు వేషాలు వేస్తున్నాను. సర్లే అని చెప్పి మళ్ళీ మొన్నాడు వెళ్ళి, సర్లే రాత్రి అయితే భయపడేటి ఉంటా అంటున్నాడు ఇక్కడే అన్నాడు. వెంటనే చోట గారికి డౌట్ వచ్చింది, ఇవాళ ఉంటా అంటున్నాడు, మళ్ళీ రేపు నైట్ పారిపోతాడు, తన పరుగు పోద్ది కెమెరా అసిస్టెంట్గా పెట్టేసుకుంటే. అందుకని చెప్పి ఒక 10 days దీంట్లో చేయరా క్రేన్లో, అప్పుడు కూడా నువ్వు ఉంటే చూద్దాంలే అన్నాడు. టెస్ట్ పెట్టాడు నాకు ఆయన. చేసేసా. 10 days అయింది, 50 days చేశాను కెమెరా క్రేన్ డిపార్ట్మెంట్లో. తర్వాత కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అవుదామని చెప్పి ఏసీఎస్లో చోటగా రికమెండ్ చేశారండి. అప్పటికి కెమెరాస్ అన్ని ఫుల్ బిజీ, గ్యాప్ లేదు. సర్లే వరకు అప్రెంటిస్గా పంపిస్తాను, ఎక్స్ట్రా అసిస్టెంట్ పంపించాను. ఠాగూర్ సినిమా అయిపోయింది, ఆయన ఫ్రీ అయిపోయాడు. నాకేమో వేరే సినిమాకి జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్. కానీ రోజు వెళ్ళి సలాం కొట్టి వచ్చేస్తుండేవాడిని ఏసీఎస్ దగ్గర. అక్కడ రూల్ అండి, 4 o'clock లేవాలి, వెళ్ళాలి, 8 వరకు వెయిట్ చేయాలి. షూటింగ్ అన్నట్టు పిలుస్తారు, లేదంటే లేదు. సలాం కొట్టి వచ్చేవాడిని. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock వెళ్ళాలి, సలాం కొట్టాలి. 6 గంటలకి వరకు వెయిట్ చేసి, షూటింగ్ ఉంటే నైట్ షూట్ తీసుకెళ్తారు, లేదంటే లేదు, మళ్ళీ వచ్చేసేవాడిని. అలా 1.5 month వెయిట్ డైలీ అప్ అండ్ డౌన్ సర్వీసే నాకు. చోటకి నాయుడు గారి తమ్ముడు కొడుకు కదా, పీకేస్తా అనుకుంటే కుదరదు. ఇది చాలా మందికి తెలియదు. మా ఊరి నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాక చాలా మంది నాకు ఫోన్లు చేసి నువ్వు వెళ్ళావు కదా నేను కూడా వచ్చేస్తానులే అన్నారు. నేను ఫేస్ చేసిందంతా మీకు ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళందరికీ చెప్పలేం కదా, పరుగు పోద్ది. అందుకని చెప్పలేం కదా. ఆయన చాలా సిన్సియర్గా ఉంటారండి, చాలా హార్డ్ వర్కర్. అందుకే ఆయన అలాగ ఉన్నాడు చోట గారు. నన్ను టెస్ట్ చేసి 10 days ఉంటే ఉండటం, లేదని పారిపోతాడు అనుకున్నారు. నేను పారిపోలా, ఉన్నా. తర్వాత గుణభాశంకర్ షూటింగ్కి మళ్ళీ ఆయనే కెమెరామెన్. సర్లేరా అందక నువ్వు నాతో పాటు వచ్చేసేయి, ఎవరు వస్తే వాళ్ళకి నేను అప్రెంటిస్గా పెట్టుకుంటాను. ఒక 15 days షూట్ చేశారు షెడ్యూల్. ఈ షెడ్యూల్ జరిగే టైంలో ప్రసాద్ ల్యాబ్ నుంచి కెమెరా వచ్చేదండి. ఆ కెమెరాకి అసిస్టెంట్గా పెడదాం ట్రై చేస్తే, ఆ కెమెరాకి ఆల్రెడీ 3 అసిస్టెంట్లు ఉన్నారన్నారు. మెయిన్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, అప్రెంటిస్ 3 ఉంటారు. 3 ఫిలప్ అయిపోయారు కెమెరాకి. ప్రసాద్ ల్యాబ్లో శేఖర్ గారని ఆయన గ్రేడింగ్లో ఉండేవారండి. ఆయనకి చెప్పి చోట గారు, అరే మా వాడు వస్తున్నాడు చూడు నువ్వు అన్నాడు. వెళ్ళి కలిసా, సార్ గుడ్ మార్నింగ్ సార్, పొద్దున్నే వెళ్ళిపోయాం. ఏమ్మా చోట గారు మీకు టచ్లో ఉండమన్నారండి. టచ్లో ఉండమన్నది నాకు కదమ్మా, నువ్వు మీ చోట గారు టచ్లో ఉండి ఏమైనా ఉంటే నీకు చెప్తాను అన్నాడు శేఖర్ గారు. అర్థమైంది, ఇదేదో కటింగ్ బేరంలో ఉంది మనకి, వర్కౌట్ అవ్వదు, వెళ్ళిపోవాలి అయితే నేను చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున వచ్చాను. సార్ ఒకసారి మళ్ళీ కలుద్దామని వచ్చానండి. ఆయన ఇరిటేట్ అయిపోయాడండి శేఖర్ గారు. ఇరిటేట్ అయిపోయి నీకు చెప్తే అర్థం కదా అని చిరాకు పడ్డాను నాకు కదా. పాపం చాలామంది వస్తుంటారు కదా టార్చరాలు కదా అంటే, నేను యాస్టేజ్కి వెళ్ళి చాలా ఇన్నోసెంట్ అండి. నేను చోట గారికి ఫోన్ చేశాను. ప్రసాద్ ల్యాబ్ సెక్యూరిటీ దగ్గర ఒక ఫోన్ ఉండేది, టెలిఫోన్ బూత్, అక్కడి నుంచి ఫోన్ చేశాను. ఎప్పుడు, ఏ ఇయర్లో ఇది? 2003 అండి. డిగ్రీ అయిపోగానే వచ్చాను. చిన్న గారిని ఆయన చిరాకు పడుతున్నాడండి అని చెప్పాను. అవునా అక్కడే ఉండు అని చెప్పి మళ్ళీ ఆయన ఫోన్ చేసి 5 నిమిషాలు కాల్ బ్యాక్ చేశాడు. ఒరే 1 o'clock నువ్వు రెజ్యూమ్ తీసుకుని వచ్చేసారు ఇక్కడికి. ఆయన చోట గారు 1 o'clock రెజ్యూమ్ తీసుకొచ్చి శేఖర్ని కలువు అని చెప్పారు. నేను సిన్సియర్గా వెళ్ళి మళ్ళీ టిప్ టాప్ అని రెజ్యూమ్ తీసుకుని, రెజ్యూమ్తో నాకు పని లేదు యాక్చువల్గా, కెమెరా డిపార్ట్మెంట్కి రెజ్యూమ్ ఏంటండి. కానీ మళ్ళీ ఇంటర్నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆ రెజ్యూమ్ తీసుకుని వచ్చి శేఖర్ గారిని కలిశాను. శేఖర్ గారిని కలిస్తే నాగినేడి గారు అప్పుడు జిఎం అండి, ఆయన ప్రసాద్ ల్యాబ్ జిఎం, ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన చాలా సింపుల్ ఇంటర్వ్యూ చేశాడు నన్ను, ఒక్కదానికి సరిగ్గా చెప్పలా. డిగ్రీ అయిపోయింది, నాకు చదువుతో సంబంధం లేదు, నేను కెమెరాకి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి బలుపు నాకు మర్చిపోయాను మొత్తం. కంప్యూటర్స్ గురించి అడిగాడు ఆయన, ఒక్కడు చెప్పలా, సరిగ్గా చెప్పలా. కోపం వచ్చింది ఆయనకి. నువ్వు అసలు ఏ ఇంటర్వ్యూకి వచ్చావో తెలుసా నీకు అన్నాడు. కెమెరా డిపార్ట్మెంట్ అండి అన్న. కాదు ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చావు నువ్వు అన్నాడు.
అవునా అన్న, తెలీదా నీకు? మా చిన్నగారు చెప్పలేదండి అన్నాను. మీ చిన్నాళ్ళు అన్నీ చెప్పరు ఇలాగా, చోట కానీ శ్యామ్ కానీ ఎవడో చెప్పండి నీకు, ఇక్కడ దాకా వచ్చేవరకే, ఇక్కడ నుంచి నువ్వే చూసుకోవాలి ఏం చేసినా. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూకి వచ్చావు, కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉందా అన్నాడు. నేను దిగితే బాగా చేస్తానండి, ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతే మాత్రం సారీ సార్. సరే, కొంతమంది ఇంటర్వ్యూలో ఫేస్ చేసి ఫెయిల్ అయినా వర్క్లో బాగా ప్రూవ్ చేసుకుంటారు. నీకు 6 months టైం ఇస్తాను, నువ్వేనా బాగా ప్రూవ్ చేసుకోగలిగితే నువ్వు ఉంటావు, లేదంటే పంపించేస్తా. అప్పుడు ఎవడొచ్చి చెప్పినా నేను తీసుకోను అన్నాడు. ఆ విధంగా అప్పుడు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి యావిడ్ డిపార్ట్మెంట్కి పంపించి కొత్త అలా అలా ఆ గ్లాస్ సెటప్ అది చూసి, యావిడ్ ఎడిటింగ్ రూమ్ సెటప్ అని చాలా ఫాస్ట్గా ఉండేదండి అది. డైరెక్టర్స్ అందరూ వెళ్తుండేవారు. నేను కెమెరా అసిస్టెంట్గా తిరుగుతున్నప్పుడు ఇదేదో బాగుంది, ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే కోటి రామకృష్ణ గారు వస్తున్నారు. అప్పుడు పుట్టింటికి రా చెల్లి అని ఒక సినిమా జరుగుతుంది అనుకుంటా. ఆయన చూసి డైరెక్టర్లు అందరూ ఈ రూమ్లోకి వెళ్తున్నారు, ఇదేదో మంచి రూమ్ అనుకుంటాను, ఇక్కడ మనకి ఏమన్నా పని అయితే బాగుంది అనుకున్నాను. అదే రూమ్లోకి నేను వెళ్తాను, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. అదే ఎడిటింగ్ రూమ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చోట గారు అడిగారు నన్ను. ఒక 1 week పోయాక ఫోన్ చేశాను ఆయనకి, ఎలా ఉందిరా జాబు అన్నాడు. షూటింగ్లో లొకేషన్లో తిరుగుతున్నప్పుడు ఎండలో వాచిపోద్ది కదండి, మామూలుగా ఉండదు. ఎప్పుడైతే 1 week కంటిన్యూ ఏసీలో ఉన్నానో చాలా బాగుంది చిన్నాన్న గారు అని చెప్పానండి. ఎక్కడ ఉండిపోరా బాగుంటుంది నీకు. ఆ రోజు ఏసీ కోసం కకృతి పడితే ఏటర్న్ అయిపోయా అలా. బట్ అక్కడ కూర్చొని కూడా మీరు నేర్చుకున్నారు కదా, అసలు ఏమీ తెలియని దాని దగ్గర నుండి ఇప్పుడు ఒక 5th మూవీ రిలీజ్ అయింది మీది ఎడిటింగ్. నాకు మా అమ్మ నాన్న ఎక్కువ గుర్తు వస్తుంటారండి. ఇక్కడ ఏమైనా తప్పు చేస్తే పంపించేస్తే వాళ్ళని చూడాలి. ఫెయిల్ అయిపోయి వెనక్కి రావడం నాకు నచ్చలా. అక్కడ యావిడ్ నేర్చుకోలేకపోయి వెనక్కి వచ్చేసాను, కెమెరాల దగ్గర హ్యాండిల్ చేయలేక వెనక్కి వచ్చేసాను. వాట్ ఎవర్ ఇండస్ట్రీలోనే సెట్ అవ్వలేక వెనక్కి వచ్చేసాను అనుకోండి, వాళ్ళని చూడలేను. అందుకని కష్టమే అసలు, ఏదో కంప్యూటర్ చదివాం కదా, చదువుంది కదా, చూద్దాం. చాలా భయం వేసేసాను. యావిడ్ సాఫ్ట్వేర్ అంటే కొత్తగా చూస్తే ఎవరికైనా మెంటల్ వచ్చేస్తుంది. అది సర్లే, నైట్లో కూర్చుని అక్కడ ఇన్ఛార్జ్ తమ్మిరాజు గారు, ఆయన చాలా కోఆపరేట్ చేశారండి. ఆయన కోఆపరేషను, ఆయన కూడా మా ఈస్ట్ గోదావరి సామర్లకోట. నాకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ. సామర్లకోట అనగానే ఏదో నాకు చుట్టాలకు కనబడుతుంటారు, అందుకని చెప్పి సార్ అని ఆయన చుట్టూ తిరుగుతుండేవాడిని. ఆయన పాపం చాలా 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 కోఆపరేట్ చేసి, చాలా ఎంకరేజ్ చేసి, ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అని చెప్పి. చాలా భయం అండి నాకు గౌతమ్ రాజు గారు అంటే, అసలు షేక్ నేను. ఆయన అటు వెళ్తున్నాడంటే ఇటు జబ్బు అయిపోయేవాడిని, అంత భయంగా ఉండేవాడిని. తర్వాత నెమ్మదిగా ఆయన వర్క్ చేసే రూమ్లో వెనకాల కూర్చుని నెమ్మదిగా అలా 5 years చేశానండి. ప్రసాద్ ల్యాబ్లోనే 5 years యావిడ్ ఎడిటర్గా చేశాను. దాని ముందు ఒక 6 months అప్రెంటిస్, తర్వాత ఇంకో 6 months ప్రొబేషన్ అన్నారు, తర్వాత 6 నెలలకి పర్మనెంట్ చేశారు. అలా ఎడిటర్గా స్టార్ట్ అయ్యి యావిడ్ ఎడిటర్గా ఇప్పుడు ఎడిటర్ అయ్యా. మీరు అయితే మీకు ఇది ఆపర్చునిటీ వచ్చిందా, ఈ ఫిలిమ్స్తో చేయడం అండ్ తర్వాత డిజిటల్కి రావడం, ఇది చూడగలిగారా? సరిగ్గా నా లక్ ఏంటంటే అండి, ఇండస్ట్రీ మొత్తం ఫిల్మ్ ఎడిటింగ్ నుంచి డిజిటల్ ఎడిటింగ్కి కన్వర్ట్ అవుతుంది మీరు వచ్చిన టైంలో. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీకు నేను సరిగ్గా మీడియం ఫిల్మ్ నుంచి డిజిటల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా డైవర్ట్ అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో నేను రావడం నా లక్ అండి, చాలా లక్ అసలు. ఏదో టైంలో వస్తే ఏమైపోయి తెలియదు కానీ మంచి టైంలో వచ్చానండి నేను, చాలా మంచి టైంలో వచ్చాను. అప్పటికి ఇంకా యావిడ్లో ఎడిట్ చేసుకుని ఈ ఫుటేజ్ నుంచి కట్ లిస్టులు తీసుకుని, ఈ కట్ లిస్ట్ తీసుకుని పాపం మాన్యువల్ ఎడిటింగ్ రూమ్స్ తీసుకెళ్తే అక్కడ సార్ ఎడిటర్గా అసిస్టెంట్లు ఉంటారు కదా, మెయిన్ అసిస్టెంట్లు, వాళ్ళు ఈ నెంబర్స్ బేస్డ్ మీద ఫిల్మ్ కట్ చేసి జాయిన్ చేసిన టైం నేను చూశాను. ఫుల్గా బొమ్మ చూసి కట్ చేసిన టైం నాకు తెలియదు, నేను మిస్ అయ్యాను. ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే అప్పటికి ఏదో 1-2 వర్కులు జరుగుతుంటే చూసి చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యేవాడిని. కానీ చాలా టఫ్ జాబ్ అండి అది. ఫిల్మ్ అంటే బాబోయ్ నార తీసేస్తారు, చాలా కష్టం. ఫిల్మ్ ఎడిటింగ్ అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు డిజిటల్గా వచ్చిన తర్వాత సుఖపడిపోయాం, చాలా ఈజీ. కిక్ కొట్టి బండి స్టార్ట్ చేయడం ఉంటుంది కదా, అలాంటిది ఫిల్మ్ ఎడిటింగ్ అయితే బటన్ నొక్కి బండి సెలెక్ట్ చేయడం అనేది డిజిటల్ ఎడిటింగ్ అండి, చాలా టఫ్. అప్పట్లో ఎలా ఉండేది ఫిలిం, మీకు దాని గురించి నాలెడ్జ్ ఉందా? ఒకవేళ ఎడిటింగ్లో ఎక్కడైనా తప్పైనా ఫిలింలో ఎలా మళ్ళీ దాన్ని తెచ్చుకునే వాళ్ళు బ్యాక్ ఎలాగా? మొత్తం రీడు అండి. ఇప్పుడు ఉన్నట్టు కంట్రోల్ చేయట్ కాదు. అప్పుడు ఏమన్నా చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, ఒక్కసారి లుక్ పడుతుంది, ఆ లుక్తో ఇంక అందరూ జంపు. తప్పు జరిగింది అంటే మొత్తం రీసైకిల్ అండి. పాపం ఎడిటింగ్ అసిస్టెంట్లు అందరూ బిన్స్లో ఉన్న కటింగ్స్, ఎక్స్టెన్షన్స్, ఫిల్మ్ కట్ చేసాం అనుకోండి, కత్తిరి వెనక రాదుగా. కంట్రోల్ చేయట్ కొడితే టైంలో వెనక్కి వస్తుంది, కట్ చేసిన కత్తిరి వెనక్కి రాదు. కాబట్టి కట్ చేసిన చోట ఆ ఫ్రేమ్ పోతుంది, ఇంక పని చేయదు అది.
మళ్ళీ అక్కడ జాయింట్ వేసిన ఏం చేసినా ఫ్రేమ్ ఇంకా నెగిటివ్లో కట్టుబడింది అంటే చాలా టఫ్ అండి, అది పనిచేయదు. అందుకని చెప్పి వన్స్ రాంగ్ కట్ పడింది అంటే చాలా చాలా సిన్సియర్గా ఉండేవారండి అప్పుడు. ఇప్పుడు అంటే రాంగ్ కట్స్ చాలా ఈజీ అయిపోయినాయి, కానీ మాకు అప్పట్లో ఒకటే ఒక కట్ అండి, ఆ కట్ చాలా పర్ఫెక్ట్గా ఉండేది. అంత అలాంటి అంటే ఇది కూడా వాళ్ళు చెప్తే మేము నేర్చుకున్న విషయాలు ఇవన్నీ, నేను చూడలేదు పాపం, నాకు తెలియదు. మా సీనియర్స్ అది గౌతమ్నాథ్ గారి దగ్గర రఘు గారు, వినయ్ గారు, మాలిక్ అని ఉన్నారండి వాళ్ళు చెప్తే నాకు తెలుసు ఇలా జరిగేది ఇలా జరిగేది ఇలా జరిగేది అని. మరి ఆ ఫిలిం టైంలో ఫిలింతో వర్క్ చేసే టైంలో ఈ ట్రైలర్లు అవి ఎలా కట్ చేసేవాళ్ళు? అప్పుడు 100% ఎడిటర్లే చేసేవారంటండి, ఎడిటర్లే ట్రైలర్స్ కూడా చేసేవారట. ఇప్పుడు వచ్చినట్టు టీజర్లు, గ్లిమ్స్లు ఇవేమీ లేవండి, ఒకే ఒక ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్. ఎడిటర్కే సినిమా మొత్తం తెలుసు, ఎడిటరే చేయాలి. ఓకే, 100% ఎడిటరే చేయాలండి. నాకు తెలిసినప్పుడు కూడా గౌతమ్ రాజు గారు ట్రైలర్స్ చేసేవారు. నేను వచ్చిన ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ ట్రైలర్ ఆయనే చేసి ఇచ్చేవాడు, అది నాకు ఐడియా ఉందండి. దాని తర్వాత ఇంకా ఆయన ట్రైలర్స్ చేయడం మానేశాడు, మూవీ దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. మేము చేసుకునేవాళ్ళం చిన్న చిన్న ట్రైలర్స్ ఏమన్నా, సార్ మేము చేస్తాను సార్ అని చెప్పి ట్రైలర్స్ అన్నీ చేసేవాడు. అలా డిజిటల్ వచ్చేసిందిగా, ఇంకెవరైనా చేసేయచ్చు. ఇప్పుడు ఫిలిం నుండి డిజిటల్కి కన్వర్ట్ అయ్యాక ఈ మాన్యువల్ వర్క్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది కదా? 100% తగ్గిపోయిందండి, ఇప్పుడు లేదు, ఇంకా మాన్యువల్ లేదు, ఇప్పుడు లేదు. నేను వచ్చిన టైంలో 70% మాన్యువల్ ఉండేది. మాన్యువల్ అంటే ఏంటి? ఫిల్మ్ కటింగ్ అంతేనా? ఇంకేముంటుంది మాన్యువల్ వర్క్ అంటే? అంతేనండి, ఇంకేముండదు, ఓన్లీ ఫిల్మ్ కటింగ్ అండి. మాన్యువల్ అంటే ఫిల్మ్, దాన్నే మాన్యువల్ అంటాం. ఓకే, అవునండి. మ్యాన్ పవర్ చాలా తగ్గిపోయి ఉంటుంది, మాన్యువల్గా కూర్చొని చేసేవాళ్ళు. సో మీరు ఆ టైంకి వచ్చారు, మేబీ అంత నెసెసిటీ లేని టైంలో వచ్చారు, అంతే కదా? అవునండి. మీరు అంటే షిఫ్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుందో కూడా వాళ్ళకి తెలిసి ఉండదు, డిజిటల్ ఎలా ఉండబోతుందో. కానీ మాన్యువల్ వర్క్ తగ్గిపోతుంటాయని మీరు వచ్చారు, సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు. మేబీ మీ తర్వాత నుండి అది తెలిసి ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, కొత్త వాళ్ళు కావాలి. అవును అవును అవును. అప్పుడు పాపం ఈ మాన్యువల్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలియదండి. మన పని మనకు ఉంటుంది అంటే, అప్పుడు చెప్పాను కదా 80% వర్క్ ఏమో మాన్యువల్లోనే జరిగేది, 20% వర్క్ మాత్రం యావిడ్లో జరిగేదండి అప్పుడు నేను వచ్చిన టైంలో. వాళ్ళు ఏమనుకున్నారంటే అలాగే ఉంటుంది అనుకున్నాం. పాపం చాలా మంది, ఇప్పుడు నాకు తెలిసి ఒక 200-300 మెంబర్స్ ఉన్నారండి మాన్యువల్ రేటింగ్లో. ఇప్పుడు పాపం పని లేక వర్క్లు తగ్గిపోయి ఉన్నవాళ్ళు. వీళ్ళందరిలో కొంతమంది మాత్రం యావిడ్ నేర్చుకున్నారు, వాళ్ళకి ఫీడింగ్ ఉంది. లేని వాళ్ళు చాలా మంది పాపం డ్రాప్ అయిపోయారు. వాళ్ళ పరిస్థితి అప్పుడు పాపం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఫ్యూచర్ యావిడ్దే మనకు వర్క్ ఉండదు అన్న విషయం పాపం తెలిసి ఉండదు, అంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అందుకని పాపం సరే. సో మీరు అనుకున్నారా ఎడిటింగ్లో ఫిక్స్ అయిపోయాక, ఎడిటింగ్లో బాగా రానిచ్చాక డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఈ 24 క్రాఫ్ట్స్లో మీరు కంపేర్ చేసుకున్నారా ఇంకొక దాంట్లో ఎక్కడైనా ఉండుంటే బాగుండేది అని? అస్సలు ఎవరికైనా నేను అదే చెప్తానండి. నాతో నా సపోర్టర్స్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందిని కూడా నేను తీసుకొచ్చానండి. అరే నువ్వు గ్రాఫిక్స్లో జాయిన్ అయితే గ్రాఫిక్స్లోనే ఉండు, చిలకొట్టులు కొట్టి అటు ఇటు ఎడిటింగ్ వస్తాను, లేదంటే డిఐ సైడ్ వెళ్తాను, ఇలాంటి గేమ్స్ ఆడేవంటే ఊరు పంపించేస్తాను. ఎప్పుడు కూడా ఒకటే సింగిల్ రోడ్, అది తప్పో రైటో నాకు తెలియదు. నేను ఎడిటింగ్లో ఫిక్స్ అయ్యానంటే ఎడిటింగ్లోనే ఉంటానండి. నా టార్గెట్ ఇదే, ఇక్కడే నువ్వు దీంట్లోనే కొట్టుకో, ఎంత కొట్టుకుంటావు, ఎందుకు జంపులు అవ్వడం నాకు నచ్చదు. అస్సలు ఎవరిని ఎంకరేజ్ చేయనండి. ఒకవేళ నిజంగా వెళ్తాను అంటే మా బావమరిది ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉన్నారు, 3-4 తీసుకొచ్చానండి నేను. అంటే లాంగ్ రిలేషన్ ఉన్న మా వాళ్ళు ఎవరిని తీసుకొచ్చినా నేను గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటేనే వాళ్ళు నాతో ఉంటారు. లేదు వాడు పని చూసుకుంటాను అంటే కనుక సరే నువ్వు చూసుకో పని అయితే ఇంకా నాకు ఫర్దర్ టచ్లోకి రాదు. నేను నమ్మింది నేను ఫాలో అయిపోతున్నాను. నాలా ఉంటే వాళ్ళు కూడా బాగుంటారని ఆశ, వాళ్ళు బాగుండాలి కదండి. అందుకని నేను అస్సలు ఎప్పుడు కూడా డైరెక్షన్ సైడ్ వెళ్దాం, డైరెక్షన్ అంటే చిన్న విషయం కదండి, వాసిపోద్ది. అంటే అన్నిటికన్నా మెయిన్ ఇది పెట్టాలండి. అసలు ఎవడో చెప్పాడు ఎడిటింగ్లో పెట్టారు చిన్న గారు అంటే, ఎందుకు రా డైరెక్షన్కి ఎలా పోయామంటే, డైరెక్షన్ అంటే మాత్రం ఒక భయం ఉంది, అది మనకు రాదని చెప్పి తెలుసు. అందుకని చెప్పి పొరపాటును కూడా డైరెక్షన్ సైడ్ కానీ ఇంక వేరే ఏ సెక్షన్ మీద నేను చేయి పెట్టలేదండి. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఏం నేర్చుకున్నాను అన్నీ ఇక్కడే. కాబట్టి నేను ఏం నేర్చుకున్నాను దాంట్లోనే ఉన్నా, ఇంక ఇక్కడే ఉంటా, ఎడిటర్గానే ఉంటా. కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా మిస్టేక్స్ అని కూడా చెప్పడం చాలా పెద్ద మిస్టేక్ అది. ఎడిటర్స్ టేబుల్ దగ్గర నుండి మూవీ లీక్ అయి ఉండొచ్చు అంటారు. చాలా మూవీస్ బయటకు వెళ్ళిపోయాయి. మన అత్తారింటికి దారింది 50 minutes మూవీ కూడా వచ్చేసింది. సో అలాంటివి జరుగుతుంటాయి కదా, దాని గురించి చెప్పండి. ఎలా ఏంటి అది అంటే అప్పుడు వచ్చినప్పుడు మాత్రం మొత్తం బ్లేమ్ అంతా ఇలా అనుకున్నారు. అవునండి. సో దాని గురించి చెప్పండి. జరుగుతాయండి, ఎందుకు జరగవు? మన ఇంట్లో మన అవసరం కొద్దీ మన అన్నయ్య, అక్కో, తమ్ముడు చిన్నప్పుడు తెలిసే ఉంటుంది మీకు, అవసరానికి ₹1
కక్కుతు పడుతుంటాం, అమ్మ ఎక్కడో దాచుకుంటుంది, ఓ రూపాయి తీసేస్తుంటాం. చచ్చినా మనం ఆ పని చేయకూడదని కమిట్ అవ్వదు మనం, ఎందుకంటే మనకు అన్నం పెడుతుందిగా, ప్రొడ్యూసర్ మనకు అన్నం పెడుతున్నాడుగా, కోట్లు పెడుతున్నాడుగా, ఇలాంటి పని చేయకూడదు అని మన మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. అది ఫిక్స్ కాకపోతే ఇలాంటి కక్కుర్తి పడుతుంటారు పాపం. ఆ నెగ్లిజెన్స్ కావచ్చు అండ్ డబ్బుల కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, చేయడం అనేది ఆడి దురదృష్టం అంతే. ఆడి చేతుల్లో అలా జరిగింది అనేది ఆడికి రాసే తల అంతే. ఆ పని చేసినోడు ఎవడు ఇప్పుడు దాకా మళ్ళీ ఇండస్ట్రీలో కనబడినట్టు నాకు అనిపించలా. దారుణం అండి అది అసలు. అలాంటి నా చుట్టుపక్కల ఎక్కడ జరగకూడదని కోరుకుంటా. ఎందుకంటే యాజ్ అన్ ఎడిటర్గా ఇప్పుడు నా అసోసియేట్స్ వీళ్ళందరికీ నేను రెగ్యులర్గా వార్నింగ్ ఇచ్చేది ఒకటండి, రాయ్ నేను తప్ప ఇక్కడి నుంచి ఒక్క ఫ్రేమ్ అవుట్పుట్ వెళ్ళాలన్నా మన పర్మిషన్ ఉండాలి. నేనంటూ స్ట్రాంగ్గా ఉంటాను కదా, నా తర్వాత ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటాడు. ఆ సందర్భాలు చాలా ఫ్రెండ్లీగా ఉంటానండి. మా అసిస్టెంట్లు, మా అశ్విన్ ఉన్నాడు, మారుతి ఉన్నాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటా. బయటకు వెళ్ళాలి, టీ తాగడాలు ఇవన్నీ చాలా క్యాజువల్గా జరుగుతుంటాయి. కానీ వర్క్ విషయంలోకి వచ్చేటప్పుడు మాత్రం చంపేస్తానండి. వెళ్ళిన ట్రైలర్లో ఒక నేమ్ తప్పు వచ్చినా సరే చాలా సిన్సియర్గా ఉంటుంది వాళ్ళకి వార్నింగ్. కాబట్టి నా దగ్గర ఎప్పుడు జరగలేదు, జరగకూడదని కోరుకుంటున్నాను. మామూలుగా ఈ ఫిలిం ఇండస్ట్రీలో మనకు వర్క్ కంటిన్యూస్గా ఉండాలి అంటే, మనకు కంటిన్యూస్గా ఆక్యుపైడ్గా ఉండాలి అంటే కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మీ విషయంలో, మీకు వర్క్ విషయంలో మీ కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ పెంచుకోవడం కానీ, లేదా మీ కంటిన్యూస్గా వర్క్ రావడం కానీ ఎలా ఉంటుంది? అది సక్సెస్సే మ్యాటరా, లేకపోతే సక్సెస్ రావడానికి కూడా ముందు మీ అంటూ ఒక మూవీ చేయాలి అంటే మిమ్మల్ని నమ్మి ఇవ్వాలన్నా కూడా చిన్న చిన్న వర్క్స్ చూసి ఉండాలి. సో కాంటాక్ట్స్నా లేకపోతే సక్సెస్? 100% కాంటాక్ట్స్ అండి. చోటక ప్రసాద్ అనేవాడు ఎవడో తెలియకపోతే ఈ సినిమాకి ఎడిటర్ ఎవడికి తెలియదు. హరీష్ శంకర్ అనేవాడికి చోటక ప్రసాద్ అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న కాంటాక్ట్ ఉంది కాబట్టి నన్ను పిలుచుకున్నాడు అండి ఆయన. చోటకి నాయుడు గారికి మన ప్రసాద్ గారు ఉన్నాడు కాబట్టే టైగర్ నేను ఎడిటర్ అయ్యా. శంకరవర్ణం అనే సినిమాకి కోన గారికి నేను ఎవరో తెలియదు, నిఖిల్కి ఎవరో తెలియదు, ఉదయనందన్ వనానికి నేను ఎవరో తెలియదు. కానీ ఆ సినిమా నాకు ఎలా వచ్చింది అనేది కాంటాక్ట్. ఎవర్రా అంటే బాబీ ఉన్నారు కదండి, పవర్ సినిమా డైరెక్టర్ బాబీ. ఆయన చాలా వెల్ విషర్ అండి, నాకు చాలా వెల్ విషరు, తమ్ముడు అంటుంటాడు. కాబట్టి బాబీ గారు నాకు శంకరాభరణం సినిమా ఎడిటింగ్ ఇంకా వేకెన్సీ ఉన్నట్టుంది, కొంచెం మీరేమో ఒక మాట చెప్తారా అని అడిగా. నువ్వు చేస్తావా అడగనానలా, నువ్వు చేస్తావా అన్నాడు. అంటే చేస్తానండి అన్నాడు. అయితే నువ్వు ఎడిటర్ ఫిక్స్ అయిపో అన్నాడు. ఆయన వెంటనే కోన గారికి ఫోన్ చేయడం, ప్రసాద్ ఎరగ తీసేస్తాడు, తను పెట్టుకో, రీసెంట్గా టైగర్ చేసాడు, భలే చేసాడు, మీరు పెట్టుకున్న గురువు గారు అని చెప్పి కోన గారికి ఫోన్ చేస్తే అలా నాకు శంకరభరణం నాకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడ పోతా చిన్నవాడు ఎలా వచ్చిందో టైగర్ చేశాను కాబట్టి ఆ డైరెక్టర్తో నాకు కాంటాక్ట్ బాగానే ఉంది కాబట్టి హెల్తీగా. విఏ ఆనంద్ గారు ఆయన మళ్ళీ ఎక్కడ పోతా చిన్నవాడ మళ్ళీ మేము చేసాం. దాని తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ భాస్కర్ వినయ్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేసాడండి, భాస్కర్ అని అన్నయ్య అంటూ ఉంటా. నాకు మ్యాథ్స్ అయితే అన్నయ్య లేదంటే తమ్ముడు, సార్ ఈ మూడే కదండి పిలుపులు ఏముంటాయి ఇండస్ట్రీలో, అలా అన్నయ్య అని పిలుస్తుంటా భాస్కర్ని. భాస్కర్ వెంటనే తన ఫస్ట్ సినిమాని కూడా చూడకుండా నాకు సినిమా ఇచ్చాడు చూసారు. తనే ఇంకా సెట్ అవ్వలేదు, సక్సెస్ వస్తే చూద్దాం అనుకోవచ్చుగా, నేను పెద్ద సీనియర్ నేను కాదుగా, 3 మూవీసేగా చేశాను అనుకోలే, తమ్ముడి సినిమా మంతే అని. ఆ కాంటాక్ట్ అంటే నాకు వచ్చిన ప్రతి సినిమా నా కాంటాక్ట్సేనండి. అండ్ వీడు సక్సెస్లో ఉన్నాడు కదా వాడేసుకుందాం అలా ఎవడు రాడు. సక్సెస్ ఎలా పనిచేస్తుంది అంటే మనం స్ప్రెడ్ అవుతాం అలా. అవును, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు డీజే, ఇప్పుడు నన్ను మీరు ఎంట్రీకి పిలిచారు, ఎందుకు పిలిచారు ఇప్పుడు దాకా తెలియదుగా, డీజే అది ఉంది కాబట్టి నన్ను పిలిచారు అంతే. సక్సెస్ మ్యాటర్స్ అండి, ఆల్వేస్ మ్యాటర్స్, బట్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ డీజేలో నాకు విజయ్, మా విజయ్ అసోసియేట్ అండి, హరీష్ గారి అసోసియేట్ విజయ్, తను మరి తను లేకపోతే నాకు ఈ డీజే ఉండకపోయేదేమో. డైరెక్టర్ గారికి ఎవరికి వెళ్తారో ఎడిటింగ్ అన్న ఐడియా వచ్చినప్పుడు పక్కన ఒకడు చెప్పాలిగా, నాకు నా అసిస్టెంట్ హెల్ప్ చేయాలి తనకి. అలా హరీష్ గారికి విజయ్ కూడా ఒకసారి గుర్తు చేయాలి. నాకు బాగా నమ్ముతానండి, ఫ్రెండ్షిప్, రిలేషన్, కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. నాకు ఉన్నంతలో చాలా తక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి, చాలా లిమిటెడ్ పీపుల్తో నాకు రిలేషన్ ఉంటుంది. ఆ ఉన్నంతలోనే బెస్ట్ తీసుకుంటాను. సో మీ జర్నీ కూడా జస్ట్ ఇక్కడికి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి అని వచ్చారు అంతే, ఏం చేయాలి ఏంటో తెలియదు. కెమెరామెన్ అయిపోవాలి. అప్పుడు చోటకే నాయుడు గారు అసలు సినిమా ఓపెన్ అవుతుందంటే ఆయన కెమెరా పక్కన నుంచి ఉంటాడు, పక్కన హీరో నుంచి ఉంటాడు, హీరోయిన్ నుంచి ఉంటుంది. అలా ఆ కెమెరా దగ్గర మనం ఉండాలి, మన పక్కన లెఫ్ట్ హీరో రైట్లో హీరోయిన్ ఉండాలి. అలా
అది చూసి ఆ పేపర్ కటింగ్స్ కూడా చార్నల్ దాచుకునేవాడిని నేను చిన్నప్పుడు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు దాచుకునేవాడిని అనమాట. ఈ జర్నీలో కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు కానీ ఏమైనా విష్ లిస్ట్ ఉందా, ఈ డైరెక్టర్ మూవీ నేను ఎడిట్ చేయాలి అని? అలా ఇలా అనుకోలేదు కానీ మీకు కొందరి డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, ఆయన డైరెక్షన్ బాగుంటుంది అని. మీరు ఇప్పుడు హరీష్ శంకర్ గారు చెప్పే వారి గురించి చెప్పినప్పుడు ఆయన క్లారిటీ ఉంటుంది చాలా అని. సో అలాగా మీకు ఎవరైనా డైరెక్టర్స్ విష్ లిస్ట్ ఉందా, ఈయనది చేయాలి నేను ఎవరెవరితో అయితే అసోసియేట్గా పనిచేశాను వీళ్ళందరి సినిమాలు నేనే చేసేయాలి. ఎందుకంటే నాకు ఎవరి మీద నాకు నెగిటివ్ లేదండి. అమ్మో వీడితో కూర్చొని చచ్చిపోతాను బాబు అలా ఆ ఫీలింగ్ రాలా నాకు. నేను పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద వి వినాయక్ గారు అండి. ఆయన ఉన్న క్లారిటీ, ఆయన ముందు ఎడిటింగ్ రూమ్లో రషెస్ రాగానే మాకు సినిమా కనబడుతుంటుంది. చాలా లిమిటెడ్ ఫుటేజ్ ఉంటుందండి. వి వినాయక్ గారు అసలు ఆయన అంటే అంత ఇష్టం నాకు. తర్వాత హరీష్ గారు నియర్లీ వినాయక్ గారి లాగా టేకింగ్ అంత చాలా ప్లాన్గా ఉంటుంది. ఆయన ఫైనల్ అవుట్పుట్ ఏముంటుంది ఆయన మైండ్లో క్లియర్గా ఉంటుంది అనమాట. అలాగే గోపిచంద్ మల్లేని, సురేందర్ రెడ్డి గారు, మన మా పవర్ బాబీ, ఇలా నేను పనిచేసిన అందరి దగ్గర కూడా వాళ్ళ టేకింగ్లో ఉన్న టేస్ట్ ఏంటో నాకు తెలుసు, బాగా తెలుసు. ఇది గౌతమ్ రాజ్ గారితో నేను అసోసియేట్గా పనిచేస్తూ ఎడిట్ చేస్తాను కదా, ఆ చేసినప్పుడు వాళ్ళతో ఈచ్ అండ్ ఎవరి పర్సన్తో 2-3 సినిమాలు చేసేసాం. ఫస్ట్ సినిమా, రెండో సినిమాతో మూడో సినిమా ఫుటేజ్ ఎలా ఉండబోతుందో నాకు తెలుసు. ఈ కైండ్ ఆఫ్ టేకింగ్ ఇదే కదా, కాబట్టి నాకు నచ్చేసింది ఆల్మోస్ట్. ఈ అందరు డైరెక్టర్లు నా ఫేవరెట్ అనమాట, వీళ్ళు ఎవరైనా సరే. కాబట్టి అందరి సినిమాలు నేనే చేసేయాలని ఆశ. కానీ అందరు డైరెక్టర్లు నన్ను ఎందుకు పెట్టుకుంటారు చాలా. మన హరీష్ గారు ఫస్ట్ స్టెప్, హరీష్ గారు చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను ఇంకెవరెవరు నాతో చేయించుకుంటారు. నాకు హెల్ప్ అవ్వాలి కదండి డైరెక్టర్స్ కూడా. మామూలుగా కొందరు డైరెక్టర్స్ క్లారిటీ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళకి మీకు ఇచ్చి ఏం కావాలో చెప్తారు. ఇంకొకరు అంటే నార్మల్గా ఇలా ఉండొచ్చు అని పాసిబిలిటీనే. కొందరు మూవీ తీసేస్తారు, మేబీ అది మూవీ మంచిగా వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎడిటింగ్ టేబుల్ దగ్గర మిరాకిల్స్ జరిగిపోవాలి. సో ఇలాంటిది ఏమైనా ఫేస్ చేశారా? కొంతమంది ఉంటారులేండి స్టాండర్డ్ లేని వాళ్ళు, వాళ్ళ మ్యాజిక్లు చేసి చెప్తుంటే ఇక్కడ ఇలా చేద్దాం అంటాడు, ఎలా ఇలా చేద్దాం అంటాడు, ఓ అలాగా ఎందుకు అని అడుగుతాను నేను. నాకే కోపం వచ్చేస్తుంది కొంచెం. చాలా వరకు పాపం గౌతమ్ రాజు గారు ఏం పట్టించుకోడండి, నాకు కోపం వచ్చేస్తుంటుంది లైట్గా. ఇలా చేద్దాం అంటాడు, సరే చేద్దాం, చేసి చూపిస్తాను, బాగాలేదండి ఆయనే అంటాడు, మరి అంతేగా కదండి బాగోదండి. వాడి మైండ్లో క్లియరిటీ ఉందనుకోండి, ఒక డైరెక్టర్ అనే వాడి మైండ్లో. స్టాండర్డ్ లేని డైరెక్టర్స్ నేను పనిచేశాను, పొరపాటున పనిచేసాను 1-2 చిన్న సినిమాలు. పాపం గౌతమ్ రాజు గారి ఉన్న మంచితనం ఏంటి తెలుసా అండి, పెద్ద సినిమా కాదంటే చిన్న సినిమా కాదండి, ఈయన అన్ని సినిమాలు చేస్తారు, సేమ్ వర్షిప్ ఉంటుంది అన్ని సినిమాలకి. చిన్న సినిమాలు ఏంటంటే ఆమె డైరెక్టర్ చెప్తున్న చిన్న కరెక్షన్లు చేసి పెట్టేసి అంటాడు. అలాంటప్పుడు ఉంటుందండి నాకు టార్చర్. ఆయన ఉండగా ఎంత పని అయినా చేసేస్తాను పర్లా, గుడ్డో ఏదో అంటే గుడ్డో బ్యాడో చల్తా వెళ్ళిపోతుంటుంది పర్లా. ఆయన లేనప్పుడు చేస్తుంటాను చూసారా, అప్పుడు నాకు చాలా టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్లో నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఎందుకు చేయాలి అని అడిగేస్తారు, ఎందుకు చేయాలి, సరే చేసి చూపిస్తాను, బాగాలేదు తీసేద్దాం. స్టాండర్డ్ ఉండి నేను ఇప్పుడైతే కొన్ని పేర్లు చెప్పాను కదండి, ఈ స్టాండర్డ్లో పనిచేసే ఏ డైరెక్టర్ కూడా అలా బిహేవ్ చేయలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు టెన్షన్, హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో చేసి ఇచ్చేయడం. అండ్ ఈ సజెషన్స్ అనేవి అంటే ఒక 2-3 మూవీలు తీసాక మీకు తెలుస్తుంది వాళ్ళ వర్క్ ఎలా ఉంటుందో. మీరు ఇందాక చెప్పినట్టు ఈ సజెషన్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ చెప్తారు ట్రైలర్ ఇలా ఉండాలి లేదా మూవీలో ఈ షాట్ ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ సజెషన్ అనేది మ్యూచువల్గా ఉంటాయా? మీరు చెప్తారా ఇలా మరి అది అంత అయిపోద్దేమో అండి, ఇలా ఉంటే బాగుండొచ్చు అని, అంటే ఇద్దరు వైపు నుంచి ఉంటాయా సజెషన్స్? ఒకటి సీన్ కానీ లేకపోతే మొత్తం మూవీ ఎడిట్ చేసే టైంలో కానీ? ఉంటాయండి, ఉండకపోతే మనం ఎందుకంటే వాళ్ళకి ఉంటాయి, 100% ఉంటాయి. వాళ్ళు అంత హెల్తీగా తీసుకుంటారు కాబట్టి చెప్తాం. ఒకసారి చెప్పిన తర్వాత అవసరం కానీ అన్నాడు అనుకోండి ఎవరైనా, మళ్ళీ మనం చెప్పంగా. పాపం హరీష్ గారు కానీ ఆనంద్ గారు కానీ నేను ఎడిటర్గా చేసిన సినిమాల డైరెక్టర్లో ఇన్పుట్స్ పర్ఫెక్ట్గా తీసుకుంటారండి. అసలు ఎక్కడ ఆడెవడు కానీ నేను కానీ నా అసిస్టెంట్ చెప్పినా తీసుకుంటారు ఈ డైరెక్టర్స్. ఒకసారి థింక్ చేస్తారు, ప్రసాద్ ఇది ఓకేనా అంటాడు ఆనంద్ గారు అంటే ఒకసారి చూద్దామండి అంటాం, ఒకసారి చూస్తాం. కాంట్రిబ్యూషన్ 100% ఉంటుందండి. లేదంటే మనం
ద్రోహం చేసుకోలేం ఇంకా. వాళ్ళు ఏదో చెప్పి పెడుతున్నారు. నా డైరెక్టర్లు బాగుంటే నేను బాగుంటా, ఎప్పటికీ బాగుంటా. వాళ్ళు మాత్రం 100% బాగుండాలి, ఎప్పటికీ బాగుండాలి. వాళ్ళు బాగుంటే చాలు, నేను చాలా బాగుంటా. మరి ఒక సీన్ తీసుకున్నప్పుడు ఒక సీన్ని ఒక 30 సెకండ్స్ చూపిస్తే దాని ఇంటెన్సిటీ అర్థమైపోతుంది. లేదా ఇంకొక సీన్ తీసుకుంటే దాంట్లో ఇన్ని ఫ్రేమ్స్ పెట్టాలి, 1 మినిట్లోనో లేకపోతే హాఫ్ మినిట్లోనో ఇన్ని ఫ్రేమ్స్ పెడితే కానీ ఇంటెన్సిటీ తెలియదు అని అంటే ఇది ఎలా డిస్టింగ్విష్ చేస్తారు మీరు? అంటే అది అది ఆ స్టైల్ డైరెక్టర్ని బట్టి వస్తుందా లేకపోతే మీరు సజెస్ట్ చేస్తారా? అది డైరెక్టర్ స్టైల్ అంటారా అది? కాదండి, మనం భోజనం చేస్తాంగా, మనం భోజనం చేసేటప్పుడు కూరలో కారం ఎక్కువ ఉందనుకోండి తక్కువ కలుపుకుంటాం, ఎక్కువ ఉందనుకోండి కారం ఎక్కువ ఉంటే తక్కువ కలుపుకుంటాం, కారం తక్కువ ఉంటే ఎక్కువ కలుపుకుంటాంగా. అలాగా అక్కడికి వెళ్ళే వరకు తెలియదండి. ఈ సీన్ ఇంతే డ్యూరేషన్ ఉండాలి, ఇంతే లెంగ్త్ ఉంటే వర్కౌట్ అవుతుంది ఎవడో చెప్పలేడండి. టేబుల్ మీదకి వచ్చిన తర్వాత మాత్రం చూసిన తర్వాత ఎస్ ఈ సీన్ వర్కౌట్ అయింది అండ్ ఇక్కడ ఈ రియాక్షన్ ఎక్కువ ఉండాలి, ఈ రియాక్షన్ అవసరం లేదు, ఈ మాత్రం టేబుల్ మీద చాలా హెల్ప్ అవుతాయండి. సీన్ చూసిన తర్వాత సీన్ పెప్ ఏంటో మీటర్ ఏ మీటర్లో ఉందో తెలిసిన తర్వాత ఆ షార్ట్ లెంగ్త్లో అనేది డిసైడ్ అవుతూ ఉంటాయి. అలా కొన్ని చాలా మ్యాజిక్లు చూసానండి. ఇంకొకటి సీన్ చెప్పడానికి మీరు అన్నట్టు అక్కడికి వచ్చాక తెలుస్తుంది అని, మరి ఇప్పుడు షార్ట్స్ అనేవి ఉంటాయి, ఒక షార్టా మల్టిపుల్ షార్ట్స్ అని, అది ఎలా తెలుస్తుంది? అది కూడానండి ఇప్పుడు మనకి ఎడిట్ టేబుల్ మీద ఒక డైరెక్టర్ గారు ఫిల్మ్ ఫుటేజ్ షూట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆయన మైండ్లో ఒక సినిమా చూస్తాడు. ఆ మైండ్లో చూసిన సినిమాని ఆయన షార్ట్స్ రూపంలో తీసుకొస్తాడు ఎడిటింగ్ రూమ్కి. ఇప్పుడు దీన్ని చూసుకొచ్చిన తర్వాత యాస్టీజ్గా మనం దేవుళ్ళని కాదు కదండి, ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూ షూట్ చేసాడు అనేది ఆ షార్ట్స్ లైనప్ చూస్తే ఆల్మోస్ట్ మనకు అర్థమైపోద్ది, మోస్ట్లీ అర్థమైపోద్ది. మనం పొరపాటున ఈ షార్ట్లో మనకి వాళ్ళు తీసినది కాకుండా వేరేది కనబడుతుంటుంది ఒకసారి, ఈ షార్ట్ ఇలా కాదు దీనికోసం అయ్యి ఉండొచ్చేమో రాంగ్ కట్ చేస్తాం, మేమే రాంగ్ కట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత సెట్ చేస్తారు చూసారా, ఆ సెట్ చేయడం అనేది నేను చెప్తున్నానే ఎడిటింగ్ టేబుల్ మీద మ్యాజిక్లు జరుగుతాయి అంటున్నానే. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు వేరే అనుకుని తీస్తారు, మనం వేరే అనుకుని చేస్తాం. వాళ్ళు అనుకున్న దానికన్నా చెత్తలాగా ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు అనుకున్న దాని తర్వాత అద్భుతంగా ఉంటుంది. భలే ఉంది ఇది, నేను ఇక్కడ అనుకుని తెలియదు కానీ ఇక్కడ భలే ఉంది. ఓపెన్గా ఉంటారుగా, ఏదైనా ఫైనల్ ప్రాజెక్ట్ అదిరిపోవాలి అంతే, దానికి హెల్ప్ అవ్వాలి. వీడు తప్పు చేసిన ఒకసారి తప్పు కూడా బాగుంటుంది, పర్ఫెక్ట్గా చేసినా అది వర్కౌట్ అవుతుంది ఒకసారి. లేదంటే ఎన్ని సూపర్ హిట్ సినిమాలు బోల్ జరిగిపోవాలి కదా మనకి, తీసినవన్నీ సక్సెస్ అయ్యి ఉంటే. ఒకసారి తప్పు చేస్తాడు, ఆ తప్పు కూడా కనెక్ట్ అయిపోతుంటుంది. అలా కొన్ని షార్ట్స్ ల్యాగ్ అంటారు కదా, ల్యాగ్ ఉంటుంది అనేది, అది మీరే కట్ చేసేస్తూ ఉంటారా లేకపోతే డైరెక్టర్ సజెస్ట్ చేస్తారా అక్కడ ల్యాగ్ కావాలి ఉంచండి? ఎస్ మాకు ఎడిటర్స్కి ఎప్పుడు కూడా లెంగ్త్ డ్యూరేషన్ అనేది ఒకటి మైండ్లో ఉంటుందండి. ఒక ఫస్ట్ హాఫ్ ఒక 110 ఉండాలి, సెకండ్ హాఫ్ 110 ఉండాలి, నియర్లీ లెంగ్త్ అనమాట ఇది. ఈ ఫ్లోలో ఏంటంటే ఒకసారి మీరు షార్ట్ కొంచెం షార్ప్గా కట్ చేసేస్తాం, కానీ డైరెక్టర్ దాంట్లో ఒక ఫీల్ చూస్తుంటారు. అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అర్రే షార్ట్ కట్ అయిపోయింది కొంచెం లెంగ్త్ పెడదాం అంటే ఆ రియాక్షన్ మ్యూజిక్ వేస్తారు, ఒక బ్యాంగ్ వేస్తారు, ఒక సెంటిమెంట్ సీన్ అనుకోండి, రియాక్షన్స్ అన్నీ కూడా కొంచెం సస్టైన్గా ఉండాలి. అది యాక్షన్ సీన్ అనుకోండి, ఫేజ్ పట్ట పరిగెడుతూ ఉండాలి. ఇవన్నీ లెంగ్త్లే కదా మేనేజ్ చేస్తే. ఒక 2-3 సెకండ్స్ ఒక షాట్ ఉందంటే అది 100% ఒక బిల్డప్ షాట్ అయి ఉండాలి, లేదంటే ఒక ఎమోషనల్ రియాక్షన్ అయి ఉండాలి. ఒక కొట్టే షాట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ కొట్టి ఇలా చేసి ఇదంతా చాలా షూట్ చేస్తాం కదా, అంతా పెట్టలేంగా. మనకి ఎంత కావాలో డబా పంచ్ సౌండ్కి ఒక్కోసారి షార్ట్ కట్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి అమ్మాయిని అలా చూస్తున్నప్పుడు ఒక లవ్ సీన్స్ లుక్ టు లుక్, ఐ టు ఐ కనెక్టివిటీ కోసం ఒక డ్యూరేషన్స్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే డైరెక్టర్స్ చాలా సెన్సిబుల్గా చూస్తారు దాన్ని. అమ్మో షార్ప్ అయిపోయింది కట్, కొంచెం ల్యాగ్ పెడదాం అంటారు. అలాంటప్పుడు ఆ ల్యాగ్ అనే వర్డ్ని వాడుతుంటారు, కొంచెం ల్యాగీగా పెడదాం ఈ సీను, లేదంటే ఫైట్స్ షార్ప్గా ఉండాలిగా, అలాంటప్పుడు కొంచెం ల్యాగ్గా ఉంది ఫైట్ షార్ప్ చేద్దాం. ఇలాంటప్పుడు వాడే పదం ల్యాగ్ అనమాట. ఆ ల్యాగ్ అనేది లవ్ సీన్స్లో ల్యాగ్ చాలా బాగుంటుంది, ఫైట్స్లో ల్యాగ్ వచ్చిందంటే బోర్ కొట్టేస్తుంది. అవును. మీ పర్సనల్ లైఫ్ గురించి అంటే మీరు ఇందాక చెప్పారు గోదావరి అని, ఎక్కడి నుంచి యాక్చువల్లీ మీరు? మాది ఊరు ఈస్ట్ గోదావరి జిల్లా, మన కడియం మండలం అండి, దుర్ల విలేజ్, మంచి విలేజ్ అండి. మా నాన్నగారు కామిరెడ్డి గాంధీ, ఆయన మా ఊరందరికీ మా నాన్నగారు తెలుసు.
మా ఊరు వచ్చి కామిరెడ్డి గాంధీ వెళ్ళాడంటే ఎవరైనా చెప్పేస్తారు. మా ఊరికి పర్లేదు ఐడెంటిఫై, మా తాతల వాళ్ళ తాతల వల్ల తెలియదు కానీ మా నాన్నగారికి ఒక ఐడెంటిఫికేషన్ బాగానే ఉంది. ఓకే. మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్? నేను, మా అన్నయ్య, మా అక్క. పెద్దది అక్క అండి. షీ మ్యారీడ్, నర్సీపట్నం చేసాం. అన్నయ్య మ్యారీడ్ అండి, లవ్ మ్యారేజ్ ఉంది. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో ఇప్పుడు మీ వర్క్తో మీ నాన్నగారు వచ్చి మిమ్మల్ని ఇక్కడ దించెళ్ళారు వర్క్ నేర్చుకో అని. ఇప్పుడు ఎన్ని 14 ఏళ్ళ జర్నీ మీది? 14 years. అవును, 2003లో వచ్చా. ఓకే. ఇన్నేళ్ళ జర్నీ, ఇప్పుడు సక్సెస్, డీజే. సో మీ వర్క్ స్పీక్స్ అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతుంది మీ వర్క్ ఎగ్జాక్ట్గా. ఇన్ని రోజులు అసోసియేట్ గా చేసి. సో ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీయా? మీ నాన్నగారు హ్యాపీ అండి. ఇప్పుడు మీతో కూర్చోబోయే ముందు కూడా మా నాన్నగారితో మాట్లాడొచ్చా. అమ్మ చాలా హ్యాపీగా ఉందిరా. నిన్న ఈవినింగ్ డీజే థ్యాంక్ యూ మీట్ జరిగింది కదా, స్టేజ్ మీద నేను మాట్లాడా. నా ఎక్స్పీరియన్స్, నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా. అదేంటనేది చెప్తాను. ఆ వీడియో చూసి అమ్మ చాలా హ్యాపీగా ఉందంట. నన్ను ఎప్పుడు రే టీవీలో కనబడరా అంటుంటది. ఈ ఇంటర్వ్యూకి రావడానికి అదో రీజన్ అనమాట. టీవీలో కనబడరా అంటుంది. ఏటర్స్ ఎవరు కనబడరుగా. ఎందుకు కనబడతారు? పోస్టర్ మీద కనబడరు, సినిమాలో కనబడరు. ఎక్కడో సినిమా ఎండింగ్లో రోలింగ్ ఫుటేజ్లో వేస్తుంటే కనబడతారు. నేను ఫంక్షన్లో చూసింది కదా అమ్మ హ్యాపీ అనమాట. అందుకని చెప్పి అమ్మతో మాట్లాడదాం అనుకుని సరే ఇంటర్వ్యూ అయిపోయాక ఒకసారి మళ్ళీ పీస్ఫుల్గా మాట్లాడదామని. చూపించండి మీ అమ్మగారికి. షూర్గా చూపిస్తాను. మీ అమ్మగారి పేరు? మంగతయారు. నాకు మా అమ్మ పూలికలు అంటారు. ఓకే, అందుకే లక్కీ అంటారు. హ్యాపీ అయిపోతారులేండి ఇంటర్వ్యూ చూసి మీ అమ్మగారు. చాలా చాలా హ్యాపీ అవుతారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ మా కోసం ఇంత టైం ఇచ్చి మాట్లాడి మీ కెరియర్ గురించి, మీ స్ట్రగుల్స్ అండ్ మీ ఎంత నేర్చుకున్నారు, ఎంత పాజిటివ్గా ఉన్నారు, ఏం తెలియకుండా వచ్చి మీరు అన్నారు కదా 1.5 month ఏం చేసింది లేదంటే వెళ్ళి కనిపించి వచ్చేవాడిని అంతే. సో మీది విని చాలామంది, మీ స్టోరీ విని చాలామంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, చెప్పాను కదా మీకు నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను చాలా టెన్షన్ పడ్డాను నిజంగా. అసలు ఆ రూమ్లో ఎలా మాట్లాడుకున్నాం, ఇక్కడ కూడా ఎలా మాట్లాడేసుకోని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.